కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగ శోభ సంతరించుకుంది. సాయంత్రం పటాకులు పేల్చేందుకు రెడీ అవుతున్నారు ప్రజలు. పలు గ్రౌండ్లలో ఏర్పాటు చేసిన పటాకుల దుకాణాలకు క్యూ కట్టారు. నచ్చిన పటాకులు, క్రాకర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి రేట్లు పెరిగాయని అంటున్నారు ప్రజలు. కరీంనగర్ జిల్లా పటాకుల కొనుగోలుపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెలుగులు విరజిమ్మే కాకరవత్తులు, గిరగిరా తిరిగే భూచక్రాలు, జువ్వున ఆకాశంలోకి ఎగిరే తారాజువాలు ఇవన్నిటి కొనుగోళ్ల సందడి కరీంనగర్ మార్కెట్లో కనిపిస్తూ ఉంది. మొత్తం ఈసారి దీపావళికి 3 చోట్ల కూడా ఈ మతాబుల దుకాణాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఇప్పుడు మనం చూస్తున్నది జ్యోతిబా పూలే గ్రౌండ్, ఇక్కడ కాకుండా అంబేద్కర్ స్టేడియం, తర్వాత మార్కెట్ గ్రౌండ్లో కూడా దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ క్యాంపస్లో 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క స్టాల్ కూడా ప్రత్యేక నంబర్లు ఇచ్చి ఈసారి కొత్త వెరైటీ స్టాక్స్ని కూడా తీసుకొచ్చారు. సాధారణంగా ప్రతిసారి కనిపించే మతాబులకు ఈసారి కొంచెం డిఫరెంట్ క్రాకర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు కలర్ కోటి ఇట్లాంటి డిఫరెంట్ మాల్స్ కూడా మనకు తీసుకొచ్చినాయి. చాలా 1000 వాలా లాంటి పెద్ద శబ్దాలతో పేలే వస్తువులు కూడా తీసుకొచ్చారు. పటాకులు కొనుక్కోవడానికి వచ్చిన ఒక కస్టమర్ మనతో పడుతున్నాడు. అన్న, ఏమేమి కొంటున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు పండుగ? మేము భూచక్రాలు, చిచ్చుబుడ్లు, పిల్లల ఐటమ్సే కొంటున్నామండి. ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, చాలా చిన్నవి కొంటున్నాం. పిల్లలకు సంబంధించిన ఐటమ్సే తీసుకుంటున్నాం. ఈసారి గ్రీన్ క్రాకర్స్ వాడాలి, పొల్యూషన్ ఉండొద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాని మేరకు కనిపిస్తున్నాయి మీకు గ్రీన్ క్రాకర్స్ అండి. ఎలక్ట్రికల్కి సంబంధించి గ్రీన్ క్రాకర్సే తీసుకుంటున్నాం. పిల్లలకు సంబంధించిన చిట్పట్లు అవి తప్పించి ఏం లేవన్నా. ప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పెద్దలు అందరం కలిసి ఉంటున్నాం. వాటర్స్, ఇసుక ఇట్లా అన్ని పెట్టుకున్నాము. కాటన్ దుస్తులే ధరిస్తున్నామండి. మనకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవి మనకు చిన్నప్పుడు కాల్చుకునే ఈ సిచ్చుబుడ్లతో పాటు ఇవి రాకెట్లు, ఇట్లాంటి వాటితో పాటు భూచక్రాలు, ఇవి సాంప్రదాయంగా కనిపించే మామూలు స్టాక్. ఇవి కాకుండా ఇంకా చాలా వెరైటీస్ కూడా ఈ స్టాల్స్లో ఉన్నాయి. పెద్ద సౌండ్లు చేసే ఇవేం బాంబులు, లక్ష్మీ బాంబులా, పిట్ట బాంబులు, తర్వాత అలాగే ఈ సుతిలి బాంబులు, ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా భారీ సౌండ్ వచ్చి ఇంకా పెద్ద సైజు సుతిలి బాంబులతో పాటు ఇట్లా మనకు 5 పేలే విధంగా, తర్వాత చిన్న సైజు అంటే చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు ఎట్లా అనుకుంటే అట్లా వెరైటీస్ కనిపిస్తున్నాయి. తమ్ముడు, నువ్వు ఎట్లా చేసుకుంటావు పండుగ? మంచిగా చేసుకో. ఏమేమి కొంటున్నావు? అన్నీ కొనేసిన ఆల్రెడీ. ఇక్కడ చిచ్చుబుడ్లు, రాకెట్స్, సుత్తిలి బాంబులు అన్నీ కొన్నాయి. తమ్ముడు, ఏమేమి కొంటున్నావు? దీపావళికి ఎట్లా జరుపుకోబోతున్నావు పండుగ? దీపావళి శుభ సందర్భంగా నేను వాలాలు కానీ, షార్ట్స్ కానీ, చిన్నపిల్లల ఐటమ్స్ కానీ, ఫ్యాన్సీ ఐటమ్ కానీ కొనుక్కోవడం జరుగుతుంది. ఈసారి కొత్తగా వీళ్ళు చెప్పడం జరిగింది, సింధూర్ ఆపరేషన్ టైప్ బాంబులు రావడం జరిగింది, సెల్ఫీ గన్స్ రావడం జరిగింది, బటర్ఫ్లైస్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లలు తీసుకోవడం జరిగింది. పెద్ద సౌండ్ అంటే ఇష్టమా నీకు, లేకుంటే జస్ట్ వెలుగులు వస్తుందా? పెద్ద సౌండ్లో ఎందుకు ఇష్టం అంటే, మనం ఏంటంటే దీపావళి అనేది కలర్ఫుల్గా జరుపుకోవాలని, ఏంటంటే మంచిగా జరగాలని శుభ సందర్భంగా అన్ని నోములు నోవాలి కాబట్టి అన్ని పెద్ద వస్తువులు కూడా తీసుకుంటాం. పెట్టుబడి పెడుతున్నావు బాంబుల మీద ఒక 6000 పెట్టుబడి పెడతాం. దుకాణాల్లో ఈసారి మతాబులన్నీ కూడా మనకు వెయిట్ చేసి ఇస్తా ఉన్నారు. ఎంత అన్నా ఇవి? ఎన్ని కిలోలు? కిలో 600 గ్రాములు అండి. ఇవి 1.5 కేజీ. ఎట్లా ఉన్నాయి రేట్లు? 600 రూపాయలు లెక్కన ఇస్తున్నారు కేజీకి. ఓకే, రీజనబుల్ ప్రైస్, యాక్సెప్టబుల్ అండి. ఏమేమి వెరైటీస్ తీసుకున్నారు? పిల్లలకా మీకా? పిల్లలకి అండి. చిచ్చుబుడ్లు, కాకర పుల్లలు, చిన్న చిట్పట్లు, సుతిల్ బాంబ్ ప్యాకెట్ అట్లా వెయిట్ చేసి ఇచ్చారు. 50 వాళ్ళ కూడా ఒకటి తీసుకున్నాము పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం అని. హ్యాపీ. ఈసారి మనకు ఒకటి వినిపిస్తూ ఉంటుంది, దీపావళి రాగానే పొల్యూషన్ అంటారు. దీన్ని పొల్యూషన్ రాకుండా ప్లస్ ప్రమాదాలు కూడా జరగకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. దానికోసం ఏం కేర్ తీసుకుంటున్నారు మీరు? అయితే మేము అందరం పేరెంట్స్, ఫ్యామిలీ మొత్తం కలిసి దగ్గరుండి మేము కాలుస్తూ వాళ్ళని కూర్చోబెట్టి చూపించడం జరుగుతుంది. వాళ్ళతో కాల్పించేది లేదు, వాళ్ళకి కేవలం కాకర పుల్లలు మాత్రమే అందిస్తాం. భారీ సౌండ్లు వచ్చేటి ఉన్నారా, లేకుంటే భారీ సౌండ్లు అండి, అన్ని చిన్న సౌండ్లు ఏం లేవు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీసుకున్న వాటికి అంతే. పండగ లెక్క చేసుకోవాలనే ఉద్దేశంలో తీసుకోవడం జరిగింది. ఇది ఓవరాల్గా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అయితే దీపావళి పండుగ అనేది ఆనందకరమైన పండుగ. ఈ ఆనందాలను పంచుకుంటూనే ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఈ మతాబులు కాలుస్తామని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా అయితే 3 చోట్ల కూడా దుకాణాల కోసం గిరాకీ కొనసాగుతూ ఉంది. ఈరోజు సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.